రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరొకసారి అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చెప్పేందంటే గ్లోబల్ మార్కెట్లపై అయితే పెద్ద హెచ్చరిక ఇచ్చాడు. పెద్ద బబుల్ అయితే ఉంది. ఆ బబుల్ ఎప్పుడు పగిలిపోతుంది అనేది తెలియదు. కాకపోతే దానికోసం ఎందుకు ఆ బబుల్ ఏర్పడింది, ఎందుకు ఆ బబుల్ ఎప్పుడు దాన్ని అంటే విచ్ఛిన్నం కావచ్చు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పిందంటే మార్కెట్ క్రాష్కు పెద్ద బబుల్ ఏర్పడింది. ఆ మార్కెట్ క్రాష్కు కారణాలు ఏంటంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంటే యుద్ధ భయాలు అని చెప్తున్నాడు. కమోడిటీ ధరల అస్థిరత అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్ఫ్లేషన్ అంటే వాలటిలిటీ ఎక్కువ కనిపించింది. సెంట్రల్ బ్యాంక్ పాలసీలపై అనిశ్చితి అంటే ఏ ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు అయితే ఇష్టం ఉన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ని కొనడం, క్యాష్ని అయితే ఇంజెక్ట్ చేయడం అనేది, లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడం అనేది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణంలో అనిశ్చితి ఏర్పడడం అనేది కూడా ఒక కారణం అని చెప్తున్నాడు. అధికంగా డబ్బును ముద్రించడం ఇంతకుముందు మనం చెప్పినట్టు. తర్వాత రుణాలపై ఆధారపడిన ఆర్థిక వృద్ధి అనేది రుణాలపైన ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి దాని మూలంగా అయితే పెద్ద క్రాష్ వస్తుంది. ఈ మొత్తం అంటే ఈ పాయింట్స్ అన్నీ కలిపి ప్రపంచ మార్కెట్లో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. క్రాష్ తర్వాత పెద్ద ర్యాలీ వచ్చే అవకాశం ఉందని కియోసాకి అంచనా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్డ్ $35,000 వెళ్ళిపోవచ్చు పర్ ఔన్స్ అని, సిల్వర్ వచ్చేసి $200 వెళ్తుందని చెప్తున్నాడు. బిట్కాయిన్ వచ్చేసి ఇంచుమించు ₹1 కోటి దాకా వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. ఎథీరియం వచ్చేసి $95,000 వెళ్ళొచ్చు అనేది ఆయన ఒక అంచనా. ఇవన్నీ మొత్తం ఒక 1 ఇయర్లోనే జరగవచ్చు అనేసి రాబర్ట్ కియోసాకి ఒక అంచనా. అది కాకుండా వివిధ అంటే ఆర్థికవేత్తలు కూడా చెప్పడం కూడా ఇదే 1 ఇయర్లో గోల్డ్ $35,000 వెళ్ళొచ్చు, సిల్వర్ ఒక $200 రీచ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు ఇంతలా పెరుగుదల రావచ్చు అని అంటే ముఖ్యంగా చూసుకుంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ నుంచి రక్షణ పొందవచ్చు అని చెప్తున్నాడు. కరెన్సీ విలువ తగ్గుదల అనేది కూడా దీనికి కారణము. ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రమాదాలు పొంచి ఉన్నాయని కూడా రాబర్ట్ కియోసాకి హెచ్చరించడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ వంటి అసెట్స్ భద్రతమైనవని ఆయన ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. తర్వాత మైనింగ్ స్టాక్స్లో కూడా చాలా అవకాశం ఉందని చెప్తున్నాడు. గోల్డ్ అండ్ సిల్వర్ మైనింగ్ GDXJలా ఇటీవల వాటిపైన అయితే ఇంచుమించు చూసుకుంటే 25% పడిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మొత్తానికి ఇంకా పాజిటివ్ రిటర్న్సే ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడులకి ఇవి మంచి అవకాశంగా మారొచ్చు అనేసి మైనింగ్ స్టాక్స్ ఎక్కువగా ఫోకస్ చేయమని ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి కూడా మంచి అంటే అనిశ్చితులు వచ్చినా, మూమెంటం వచ్చినా, ఏదొచ్చినా కానీ ఇన్వెస్టర్లు అయితే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఇంకా ముందు కూడా మీరు అంటే మంచి లాభాలు కొనాలి, మంచి ఆ బబుల్ బ్రస్ట్ అయినాక మీరు లాభాలు తీసుకోవాలంటే ఇప్పటి నుంచి సిల్వర్ కొని ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి లాభాల్లోకి వెళ్తారు. ఒక పెద్ద ర్యాలీ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన చెప్పేంటే ప్రపంచ మార్కెట్లో భారీ బబుల్ ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. నిజంగా క్రాష్ వస్తుందా లేదా ఇది మరో అవకాశమా? పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఇదే కరెక్ట్ అయిన సమయం అని అయితే చాలాసార్లు ఆయన హెచ్చరించడం జరిగింది, చాలాసార్లు ట్వీట్ చేయడం జరిగింది, వివిధ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ టైంలో సిల్వర్ కొనడం అనేది చాలా సేఫ్ హేవన్ అనేసి రాబర్ట్ కియోసాకి చెప్పడం జరుగుతుంది.